రాఖీ పండగ రోజున ఎలాంటి దుస్తులు ధరించి అన్నా చెల్లెలు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ అన్నా చెల్లి కానీ అక్కా తమ్ముడు కానీ ధరిస్తే మంచిది. వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మేషరాశి నుంచి మీనరాశి వరకు తెలుసుకుందాము. రాఖీ పండుగను సోదరి ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తాము. ఈ రోజున సోదరీమణులు తమ అన్నకు మణికట్టుకి రక్షగా ఒక దారాన్ని కడతారు. అప్పుడు సోదరులు సోదరీమణులను ఎల్లవేళలా రక్షిస్తామని హామీ ఇస్తారన్నమాట. రాఖీ పండుగ రోజున అన్నదమ్ములు అక్క చెల్లెలు తమ రాశి ప్రకారం దుస్తుల రంగును ఎంచుకోవచ్చు. అప్పుడు వారి మధ్య ఉన్న సంబంధం మరింత మధురంగా బలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సరే తమ జన్మరాశి తెలియకపోతే అప్పుడు రాఖీ కట్టే సమయంలో సోదరీమణులు ఎరుపు రంగు దుస్తులు ధరించవచ్చు. అలాగే ఎరుపు రంగు ఉన్న రాఖీని కట్టండి. ఈ రోజున ఏ రాశికి చెందిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఏ రంగు దుస్తులు ధరించాలో మనం తెలుసుకుందాము. అసలు రాఖీ అనేది ఒక్కరోజు కడితే అది అయిపోదండి. రాఖీ కట్టిన తర్వాత ఆ చెల్లికి అన్న భరోసా ఇస్తాడనమాట. పెళ్ళైన తర్వాత కూడా మునుపటిలాగే మనము చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నామో పెళ్ళి తర్వాత కూడా అలానే కలిసి ఉందాము. నీ బాగోగులు నీ కష్ట సుఖాలు నాకు చెప్పు, నేను దానికి హామీ ఇస్తాను అని అర్థం అనమాట. అలాగే భార్యాభర్తకు కూడా మనము తను ఉన్నతంగా ఎదగడానికి రాఖీ కడతాము. చెల్లి కూడా అంతే ప్రేమతో తన అన్న ఉన్నతంగా ఎదగాలి, నాకన్నా ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలనే భావంతో ఉద్దేశంతో తను రాఖీ కడుతుందనమాట. ఇక్కడ రాఖీ గురించి చెప్పుకుంటే ఈ మధ్య వస్తున్న ఏవిలే రాఖీ లాంటివి కట్టకండి. అలాగే నలుపు రంగు రాఖీ కట్టకండి. డార్క్ బ్రౌన్ ఉన్న రాఖీ కూడా కట్టకండి. మీరు రాఖీ కట్టేటప్పుడు ఆ మధ్యలో బిల్లలాగా ఉంటుంది కదా రాఖీకి, ఆ బిల్ల పిచ్చి పిచ్చి బొమ్మలది పెట్టుకోకండి. లేకపోతే ఏదైనా దేవుడు బొమ్మ ఉంటే చూసుకోండి. లేకపోతే చిన్న ఫ్లవర్ లాగా లేదా ఓము స్వస్తిక్ లాగా ఆ నెమలి ఈకలు అలా ఉన్నట్టు చూసుకుంటే చాలా మంచిది. తాడు అనేది తెలియకపోయిన వాళ్ళు ఎరుపు రంగు తాడు ఉంటే రాఖీ కట్టుకోండి. నేను చెప్తాను రాశి ప్రకారం ఏ రంగు కట్టుకోవాలో, ఏ రంగు దుస్తులు ధరించి ఏ రంగు రాఖీ కట్టుకోవాలో ఆ ప్రకారం కట్టుకుంటే ఇద్దరి మధ్య గొడవలు లేకుండా జీవితాంతం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఒకరి కష్ట సుఖాలు ఇంకొకరు పంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. తాడు అనేది నేను చెప్పినట్టు కట్టుకోండి. లేకపోతే మొత్తం ఎరుపు రంగు తాడు కట్టుకోండి. ఈ మధ్య మళ్ళీ బాగా ఫేమస్ అయ్యింది బీడ్స్ రాఖీలు అంటండి. బీడ్స్ రాఖీలు ఇంకా వాటిల్లో కూడా కలర్స్ బ్లాక్, పింక్, వైట్ అలా బీడ్స్ ఉన్నాయి. అలా బ్లాక్ ఉన్న బీడ్స్ కట్టకండి. రాఖీ అంటే అది ఒక 9 పోగులు, మామూలుగా పూర్వకాలంలో 9 పోగులు వేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత అన్నకి రక్షగా కట్టేదనమాట. ఈ బీడ్స్ అది హ్యాండ్ బ్యాండ్ లాగా ఉంటుంది కానీ అది రాఖీ కిందకి రాదు మామూలుగా కూడా. యాక్చువల్గా కూడా అలా కట్టకండి పిచ్చి పిచ్చి అని. మనము చక్కగా ఒక తాడు తీసుకోండి, లేదా రాఖీ కొనండి. ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి, లేదంటారా చక్కగా 9 పోగులు తాడు ఉంటే ఇంట్లో అందరి దగ్గర ఉంటుంది. రెడ్ ఎల్లో కలర్ మిక్సింగ్లో ఒక తాడు ఉంటుంది పూజా గదిలో అందరి దగ్గర. అది దేవుడి దగ్గర పెట్టుకోండి. పూజ చేసుకున్న తర్వాత అన్నకి రాఖీ కట్టండి. మేషరాశి వారు చూద్దాము. మేషరాశి వారు ఎరుపు రంగు చాలా బాగుంటుంది వీళ్ళకి. అందువల్ల వీళ్ళు ఎరుపు రంగులు దుస్తులు ధరించి సోదరుడు అనమాట ఎరుపు రంగుల దుస్తులు ధరించుకోండి. లేదా ఇద్దరు కూడా ఎరుపు రంగు దుస్తులు ధరించుకోండి. ఎరుపు రంగు ఉన్న రాఖీని కట్టడం వల్ల ఇద్దరి మధ్య పరస్పర సంబంధ ప్రేమలు చాలా బాగుంటాయి. వృషభ రాశి వారు తెలుపు లేదా ఆకాశ నీలం రంగు అదృష్టంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఆకాశ నీలం రంగు రాఖీ రాఖీ కట్టండి. అలాగే ఆకాశ నీలం ఉన్న షేడ్స్లో ఉన్న దుస్తులు ధరించి రాఖీ కట్టండి. ఇలా అయితే ఇద్దరి మధ్య అన్యోన్యత బాగుంటుంది. మిథున రాశి వారు ఆకుపచ్చ లేదా సముద్రపు ఆకుపచ్చ రంగు వీళ్ళకి బాగుంటుంది. అందుకని వీళ్ళు ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించండి. ఆకుపచ్చ ఉన్న రాఖీ కట్టండి. ఇద్దరి మధ్య ప్రేమ సంబంధాలు బాగుంటాయి. కర్కాటక రాశి వారు పాల లాంటి తెల్లటి దుస్తులు ధరించండి. వైట్ కలర్ ధరించండి. వీళ్ళు తెలుపు రాఖీని కట్టండి. తెలుపు రాఖీ అంటే మొత్తం తెలుపు ఉన్నదని తీసుకోండి. లేదంటారా మధ్యలో రెడ్ కలర్ వచ్చి తాడు మాత్రం తెలుపు ఉన్నది కట్టండి.
ఇద్దరి మధ్య పరస్పర సంబంధాలు బాగుంటాయి. సింహరాశి వారికి నారింజ రంగు చాలా బాగుంటుంది, అంటే కలిసి వస్తుంది వీళ్ళకి. వీళ్ళు నారింజ రంగులు దుస్తరించండి, నారింజ రంగులు రాఖీ కట్టండి. కన్యారాశి వారికి పిస్తా ఆకుపచ్చ దుస్తులు ధరించడం చాలా మంచిది. వీళ్ళకి ఈ కలర్ కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి అదే కలర్లో ఉన్న రాఖీని కట్టడం వల్ల అదృష్టం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక తులారాశి, వీరు ఈ రోజున ప్రకాశవంతమైన నీలం రంగు దుస్తులు ధరించాలి. నీలం రంగు ఉన్న రాఖీ కట్టడం వల్ల ఇద్దరి మధ్య సంబంధ మాధుర్యం బాగా పెరుగుతుందన్నమాట. వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది. అందుకని ఎరుపు రంగు దుస్తులు ధరించండి. ఎరుపు రంగుతో ఉన్న రాఖీని అన్నకి కట్టడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. ధనుసు రాశి వారు ముదురు కుంకుమ రంగు చాలా కలిసి వస్తుంది వీళ్ళకి. అందుకని వీళ్ళు ముదురు కుంకుమ రంగు దుస్తులు ధరించండి. ముదురు కుంకుమ రంగుతో ఉన్న రాఖీని కట్టండి, లేదంటే డార్క్ రెడ్ కలర్ ఉన్న రాఖీని కట్టండి. మకర రాశి వారు నీలం లేదా నలుపు రంగు ఉన్న దుస్తులు ధరించండి. ఎక్కువగా వీళ్ళు రాఖీ కాబట్టి నలుపు రంగు లైట్గా షేడ్ అక్కడక్కడ ఉన్నది ఉంటే చూసుకోండి, లేదంటే కంప్లీట్గా నీలం ఆ రంగు ఉన్న దుస్తులు ధరించండి, అంటే శనిదేవుడికి ప్రీతికరంగా. వీరు సేమ్ నీలం రాఖీ కట్టండి. నలుపు రంగు రాఖీ అయితే వద్దు, నీలం కలర్లో ఉన్నది లేదా డార్క్ బ్లూ కలర్ ఉన్న రాఖీ కట్టడం వల్ల వీళ్ళిద్దరి మధ్య సామరస్యత చెక్కు చెదరకుండా చాలా బాగుంటుంది. కుంభరాశి వారికి నీలం రంగు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు నీలం రంగు రాఖీ కట్టండి, నీలం రంగు దుస్తులు ధరించండి. మీనరాశి వారికి పసుపు రంగు దుస్తులు కలిసి వస్తాయి బాగా, అందుకని పసుపు రంగు దుస్తులు ధరించండి, పసుపు రంగు రాఖీ కట్టండి. దీన్ని కట్టడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ సంబంధాలు సామరస్యత చాలా బలంగా ఉంటాయన్నమాట. చాలామందికి చాలా డౌట్లు వస్తుంటాయి, అన్న చెల్లెలు ఎవరు లేని వాళ్ళకి ఎవరికి కట్టాలి అనేది కొంతమంది డౌట్ ఉంటుంది. ఎక్కువగా అన్నా చెల్లెళ్ళు లేని వాళ్ళు, అక్క చెల్లెలు లేని వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, మామూలుగా జనరల్గా కూడా దేవుడి దగ్గర రాఖీ పెట్టుకొని ఒక ఎర్రటి తాడు తీసుకొని అది వాళ్ళ నాన్నకి కడతారనమాట. అంటే అతను ఎప్పుడూ ఆ కూతురిని రక్షిస్తాడు కాబట్టి నాన్న అనే అతను నాన్నకి కడతారు. అలాగే భార్య కూడా రక్షగా ఉండటానికి అతను భర్తకి రాఖీ కట్టవచ్చు, ఇందులో తప్పైతే లేదండి. ఎందుకంటే నార్త్ వాళ్ళే ఎక్కువగా రాఖీ రోజు నాన్నకి కూడా రాఖీ కడతారనమాట. అలాగే కొంతమంది నాన్న లేని వాళ్ళు అమ్మకి కూడా రాఖీ కడుతూ ఉంటారు. అది నార్త్లో ఎక్కువగా ఉంటుంది, మనకి ఇక్కడ తక్కువ అనమాట. నార్త్లో ఒక ఆడపిల్ల ఉంటే నాన్నకి కడుతుంది ఎక్కువగా, తర్వాత అమ్మకి కడతారనమాట. ఎవరికి పడితే వాళ్ళు రాఖీ కట్టకండి. వీళ్ళు మీకు భరోసా ఇస్తారు అన్న వాళ్ళకి, లైఫ్ లాంగ్ భరోసా ఇస్తారు అన్న వాళ్ళకి కట్టండి. అంతేకాని దారిని పోయే అందరికీ రాఖీలు కట్టుకుంటా కూర్చోకండి. లైఫ్ లాంగ్ కష్ట సుఖాల్లో ఇతను నాకు తోడుగా ఉంటాడు అన్నప్పుడు కట్టుకోండి. భార్యాభర్తలు కూడా కట్టచ్చు, భార్యకి భర్త భరోసా కాబట్టి కట్టచ్చు, తప్పలేదు దాంట్లో.